ఫార్మసీ పూర్తి చేశాక మన ముందు రెండే దారులుంటాయి. ఒకటి, ఓకే, మామూలు జీవితం. కాని రెండో దారి ఉంది చూశారు, అది అసాధారణమైన విజయానికి తీసుకెళ్తుంది. సో ఈరోజు మనం ఆ రెండో దారి గురించే మాట్లాడుకుందాం. అంటే జీపాట్, నైపర్ ఎగ్జామ్స్ ద్వారా మన ఫార్మసీ ఫ్యూచర్ని ఎంత బ్రైట్గా, ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ముందుగా ఆ రెండు కెరియర్ మార్గాల మధ్య తేడా ఏంటో చూద్దాం. తరువాత ఎక్సలెన్స్కి దారితీసే జీపీఏటీ గురించి తెలుసుకుందాం. అక్కడ్నుంచి నైపర్ల ప్రపంచంలోకి వెళ్దాం. ఆ తరువాత మనల్ని వెనక్కి లాగే ఆ అడ్డంకుల్ని ఎలా దాటాలో చర్చిద్దాం. ఫైనల్గా రియల్ సక్సెస్ స్టోరీస్తో ఈ సెషన్ని ముగిద్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఫార్మసీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ కెరియర్ స్టార్టింగ్లో ఒక క్రాస్ రోడ్ దగ్గర నిలబడతారు. అక్కడ తీసుకునే ఆ ఒక్క నిర్ణయం కేవలం నెక్స్ట్ జాబ్ని మాత్రమే కాదు, వాళ్ల మొత్తం కెరియర్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది. చూడండి, ఈ రెండు దారుల మధ్య తేడా కేవలం డబ్బులో అంకెల గురించి మాత్రమే కాదు. ఒకవైపేంటంటే ఓ 15-20 జాబ్తో సర్దుకుపోవడం, మరోవైపు మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు, అదిరిపోయే లైఫ్ స్టైల్, మీ ఇంట్లో వాళ్లు గర్వపడేలా చేసే ఒక గొప్ప అవకాశం. ఈ ఒక్క తేడా చాలు మన కాన్ఫిడెన్స్ని, మన లైఫ్ని మొత్తం మార్చేయడానికి. మరి ఏది కావాలి? ఒక సాధారణ జీవితమా లేక అసాధారణ విజయమా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మన కెరియర్ డైరెక్షన్ను మార్చే ఒక ముఖ్యమైన అడుగు. ఎవరైతే ఆ ఎక్సలెంట్ మార్గాన్ని ఎంచుకున్నారో వాళ్లకోసం ఒక స్పెషల్ కీ ఉంది. ఆ దారిలోకి ఎంటర్ అవ్వడానికి ఆ తాళం చెవి పేరే జీపీఏటీ. దాని గురించే మనమిప్పుడు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అసలు ఈ జీపాట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మాస్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే M.Pharm కోర్సుల్లో చేరడానికి జరిగే ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇండియాలోని టాప్ ఫార్మసీ కాలేజుల్లో సీటు సంపాదించాలంటే ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. జీపాట్ క్వాలిఫై అవ్వగానే వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే PCI నుంచి ప్రతి నెల 12,400 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. అంటే మన పీజీ చదువుకి ఇది ఒక పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్. కేవలం స్కాలర్షిప్ మాత్రమే కాదు, జీపాట్ క్వాలిఫై అయితే లాంగ్ టర్మ్లో చాలా ప్రయోజనాలున్నాయి. నిపర్లు, BHU, ICT లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇది మనకు రీసెర్చ్ ఫీల్డ్లో, హైయర్ స్టడీస్లో, కెరియర్లో టాప్ పొజిషన్కి వెళ్లడానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. సో జీపాట్ అనే కీతో మనం ఇండియా ఫార్మసీ ఎడ్యుకేషన్లో కింగ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ డోర్స్ ఓపెన్ చేయొచ్చు. ఆ ఇన్స్టిట్యూట్సే నైపర్లు. వాటి స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంజనీరింగ్కి IITలు, మేనేజ్మెంట్కి IIMలు ఎంత పెద్ద పేరున్నాయో, ఫార్మసీ ఫీల్డులో నైపర్లకు కూడా అంతే విలువ, అంతే ప్రెస్టీజ్ ఉంది. ఈ నంబర్స్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఒక స్టడీ ప్రకారం నైపే గ్రాడ్యుయేట్ల శాలరీలు మిగతా వాళ్లతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, నైపర్ హైదరాబాద్ నుండి పాసైన వాళ్లు యావరేజ్గా సంవత్సరానికి 8.5 లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నారు. చూసారా? కరెక్ట్ దారిలో వెళితే ఈ రేంజ్ సంపాదన సాధ్యమే. అయితే ఈ దారి అంతా ఈజీ కాదు. ఇదొక టఫ్ కాంపిటీషనున్న యుద్ధభూమిలాంటిది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది B.Pharm స్టూడెంట్స్లో కేవలం 1% మంది మాత్రమే జీపాట్ క్రాక్ చేయగలుగుతున్నారు. ఇక 2025లో అయితే దేశవ్యాప్తంగా అన్ని నైపర్లలో కలిపి ఉన్న సీట్లు జస్ట్ 962 మాత్రమే. ఆలోచించండి కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో. ఇంత టఫ్ కాంపిటీషన్ చూసి చాలామంది భయపడి వెనక్కి తగ్గుతారు. కానీ నిజమైన అడ్డంకి బయట ఉన్న కాంపిటీషన్ కాదు, మన మైండ్లో ఉన్న భయాలు, కొన్ని తప్పుడు నమ్మకాలు. ఈ మెంటల్ బ్యారియర్స్ని ఎలా బ్రేక్ చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది, ఇంకా అందర్లో కామన్గా ఉండేది ఫెయిల్యూర్ భయం. నేనంత స్మార్ట్ కాదు, నా వల్ల కాదు అని ఈ ఒక్క ఆలోచన మనల్ని ట్రై కూడా చేయకుండా ఆపేస్తుంది, మన కలల్ని మనకే దూరం చేస్తుంది. కాని నిజమేంటంటే జీపాట్ కొట్టడానికి టాపర్ అవ్వాల్సిన పనే లేదు. కేవలం కన్సిస్టెంట్గా, డిసిప్లిన్తో ప్రిపేర్ అయితే చాలు. 60% మార్కులతో పాసైన ఎంతోమంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా పట్టుదలతో చదివి జీపాట్లో అద్భుతమైన ర్యాంకులు కొట్టారు. సో కన్సిస్టెన్సీ అదే అసలైన సీక్రెట్. రెండవ అడ్డంకి కంఫర్ట్ జోన్. అంటే ఏంటంటే
కష్టపడటానికి ఇష్టపడకపోవడం, సులువుగా ఉన్న దారిలోనే వెళ్లాలనుకోవడం, పెద్ద సక్సెస్ కోసం పడాల్సిన చిన్నపాటి కష్టాన్ని కూడా అవాయిడ్ చేయడమన్నమాట. కంఫర్ట్ జోన్లో ఉంటే హాయిగానే ఉంటుంది, కానీ అక్కడ గ్రోత్ ఉండదు. పెద్ద పెద్ద లక్ష్యాలు రీచ్ అవ్వాలంటే ఆ కంఫర్ట్ని కొన్నాళ్ళు వదిలిపెట్టాలి. ఈరోజు మనం పడే ఈ చిన్న కష్టం రేపు మనకు పెద్ద విజయాన్నిస్తుంది. ఇక మూడోది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే మనని మనం తక్కువ చేసుకోవడం. మన బ్యాక్గ్రౌండ్, మనం చదివిన కాలేజీ, మన పాత మార్కులు ఇవేవీ మన ఫ్యూచర్ని డిసైడ్ చేయలేవు. కానీ చాలామంది వీటిని చూపిస్తూ వెనకడుగు వేస్తుంటారు. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నిజమేంటంటే మన గతం మన భవిష్యత్తును నిర్ణయించదు. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన శ్రీ హనుమంతు ఎన్నో కష్టాలు పడి ఆన్లైన్ క్లాసుల ద్వారా పట్టుదలతో చదివి ఈరోజు గ్లాక్సోస్మిత్క్లైన్ అంటే జీఎస్కే లాంటి పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. సో బ్యాక్గ్రౌండ్ కాదు, మన సంకల్పమే ముఖ్యం. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ డేంజరస్ బ్యారియర్, కరెక్ట్ స్ట్రాటజీ లేకుండా దొరికిన ప్రతీదీ చదవడం. దీనివల్ల టైమ్, ఎనర్జీ వేస్ట్ అవ్వడమే కాదు, మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. ఇది అడ్రస్ తెలియకుండా ప్రయాణం చేయడం లాంటిది. చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్లలో టాలెంట్ లేకపోవడం కాదు, సరైన గైడెన్స్ లేకపోవడం. కరెక్ట్ బుక్స్, ఎక్స్పర్ట్ సలహాలు, ఒక ప్రూవెన్ స్ట్రాటజీ ఇవి మన జర్నీని చాలా ఈజీ చేస్తాయి. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ల ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడమే విజయానికి కరెక్ట్ దారి. రైట్, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కు వచ్చేసాం. ఇక్కడ మాటలు కాదు, మనం రిజల్ట్స్ చూద్దాం. ఈ అడ్డంకులన్నిటినీ దాటి వాళ్ల కలల్ని నిజం చేసుకున్న రియల్ హీరోల కథల్ని ఇప్పుడు చూద్దాం. వాళ్ళని చూస్తే సక్సెస్ మనకి కూడా సాధ్యమే అని నమ్మకమొస్తుంది. చూడండి, సక్సెస్ అనేది లక్ వల్ల రాదు, అది హార్డ్వర్క్, డెడికేషన్ వల్లే వస్తుంది. నిపర్లో ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించిన ఇంద్రజ, 135th ర్యాంక్ తెచ్చుకున్న తనుజా భాగ్యశ్రీ వీళ్లే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. వాళ్లలాగే సరైన ప్లానింగ్తో, పట్టుదలతో మనం కూడా ప్రయత్నిస్తే నిపర్లో సీటు కొట్టడం అసాధ్యమేమీ కాదు. ఫైనల్గా ఈ పవర్ఫుల్ కోట్తో ముగిద్దాం. మన భవిష్యత్తును ఎవరో వచ్చి రాయరు, మనమే రాసుకోవాలి. మన ఫార్మసీ కెరియర్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఈ రోజే ఫస్ట్ స్టెప్ వేయాలి. ఎందుకంటే మన ఫ్యూచర్, మన సక్సెస్ మన చేతుల్లోనే ఉన్నాయి.